యూ డోంట్ హ్యావ్ ద ఫ్లైట్ అంటారు. ఇట్స్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే పార్కింగ్ ఫీ, యూ సోల్డ్ ద ఫ్లైట్. అది ఎంత పెద్ద అబద్ధం. అనేక సార్లు అనేక ఛానల్లో చెప్పాను. నా ఫ్లైట్ శాండియాగోలో, అమెరికాలో శాండియాగో ప్రక్కనున్న 20 కిలోమీటర్లు టివానాలో ఉందని ఏ మీడియా వారైనా ఈరోజు వెళ్ళినా అక్కడున్న సిట్గన్ డాలాస్ నార్మా కాలనీ వాళ్ళు తీసుకెళ్ళిన ఆ ఫ్లైట్ని చూపిస్తారు. 7, యు ఆర్ ప్రామిసింగ్ టు బ్రింగ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్, వై డూ యూ నీడ్ పార్టీ ఫండ్స్? లక్షల కోట్లు మీరు తీసుకొస్తానని మీకు పార్టీ ఫండ్ ఎందుకని ఒక్కసారి ఆలోచించండి. 2050 మంది బిలియనీర్లు ఎవరిని అడిగినా $1 బిలియన్ ఇస్తారు నాకు, ముఖ్యంగా అమెరికన్స్, యూరోపియన్స్ 7,000 కోట్లు. కానీ అది చట్ట విరుద్ధం. వాళ్ళ దగ్గర డబ్బు మనం తీసుకోకూడదు, నేను అడగకూడదు, పార్టీకి ఖర్చు పెట్టకూడదు, విదేశీ డబ్బు. 2, ఇప్పుడున్న చారిటీలు ఏ ప్రాపర్టీ అమ్మినా 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు వస్తుంది. అయినా అది అమ్మకూడదు. నేను నా ₹1 లేకుండా ఉన్న ప్రాపర్టీలన్నీ చారిటీకి పెట్టేశాను, డొనేట్ చేశాను. మదర్ తెరీసాకి, గాంధీకి, యేసు ప్రభుకి ప్రాపర్టీ లేవు, నేను ఉంచుకోకూడదని నా 3.5 లక్షల కోట్లు నా స్నేహితులది, నాది నేను డొనేట్ చేశాను. కనుక పార్టీకి ₹100 1000 రూపాయలైనా ₹1,00,000 ఇవ్వండి అన్నాను. ఇప్పుడు అందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అర్థమయ్యి. 8, వై డూ యూ వాంట్ పవర్ టు డూ గుడ్ థింగ్స్? మీరు ఇప్పుడు చేయొచ్చు కదా అని అంటున్నారు. పవర్ ఎందుకు కావాలి మూర్ఖులారా? రాజశేఖర రెడ్డి గారు అడిగినప్పుడు 20 కోట్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ డబ్బులు అడిగినప్పుడు ఇవ్వలేదని నా పీస్ మిషన్ 2005 జూలై 5లో క్లోజ్ చేశారు. 2007లో గాంధీ కింగ్ పాల్ సెంటర్ క్లోజ్ చేశారు. రెస్టోర్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 5 నుంచి అనేక సార్లు చెప్పారు. 2014 మోదీ గారు రెస్టోర్ చేస్తే మరల నాకు పేరు వచ్చిస్తుంది, ప్రజలకి మంచి జరుగుతుందని దోచుకునే స్వార్థపరులు, దుష్టులు, దుర్మార్గులు వీళ్ళు ప్రజలు బాగుపడడం చూడలేక సహాయం చేయలేదు, ఓపెన్ చేయలేదు. పవర్ వస్తే ఓపెన్ చేసి ఆ డబ్బులు కూడా మరల ప్రజలకే పంచుతాను. ఇప్పుడు అలాగే ₹125 కోట్ల నా ప్రాపర్టీ, నా సొంత డబ్బుతో కొన్న ప్రాపర్టీ విశాఖపట్నం, మేఘాలయ. ఈరోజు తల్లి పేరుని కిలారి సంతోషమ్మ మెమోరియల్ హాస్పిటల్ అని దాదాపు 1000 కోట్ల ఖర్చుతో అది నేను మన తెలుగు ప్రజల కొరకు, భారతీయుల కొరకు మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాను, డొనేట్ చేసేసి సొంతానికి. అది కూడా ఉంచుకోకుండా వై క్యాంట్ యూ బిల్డ్ హాస్పిటల్ అండ్ స్కూల్స్ నవ్ అంటున్నా. ఇప్పుడు ఎలా కడతాం? ఇప్పుడైనా ఛాలెంజ్ చేస్తున్నాను, చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మోదీలకి నా FCRAలు ఓపెన్ చేయండి. 7 రోజుల్లో ఎంత డబ్బు తీసుకొస్తానో తీసుకొచ్చి చూపిస్తా. ఎన్ని రోజుల్లో? 7 రోజుల్లో. FCRA లేకుండా ఎలా తెస్తాను? GPIకి FCRA లేదు, GUMకి FCRA లేదు, TAPPCకి FCRA లేదు. అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఉంటేనే కానీ ₹1 ₹1,00,000 తేకూడదు, లేకుంటే ₹1,00,000 తేకూడదు, 1,00,000 కోట్లు తేకూడదు. క్లోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఓపెన్ చేస్తామని చెయ్యింది బీజేపీకి చేసిన సపోర్ట్ చేసిన టీడీపీ పార్టీ. 10వ ప్రశ్న, అందుకనే పవర్లోకి వస్తున్నాం. పవర్లోకి వచ్చిన 24 గంటల్లోనో 7 దినాల్లోనో FCRAలు ఓపెన్ చేసుకుంటాం. 4 నెలల్లో మొత్తం డబ్బులు తీసుకొస్తా. అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తా. హాస్పిటల్ కట్టి 1 ఇయర్లో రిబ్బన్లు కట్ చేయడం కాదు, 1 మంత్లో ఫౌండేషన్లు వేస్తాను, 1 ఇయర్లో హాస్పిటల్ కట్టి చూపిస్తా. గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి అధికారంలో వచ్చిన 1 ఇయర్లోనే. 10వ ప్రశ్న, విల్ ట్రంప్, హోలీఫీల్డ్, ఏంజెలినా అండ్ అదర్స్ కమ్ టు క్యాంపెయిన్ ఫర్ యూ? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ, ఇంక ఇతరులను. ట్రంప్ మొన్న నా గురించి రెస్పాండ్ అవ్వలేదా? ఎంత చక్కగా రెస్పాండ్ అయ్యాడు ఆయన. హోలీఫీల్డ్ ఇక్కడికి ఎన్నిసార్లు రాలేదు, ఇప్పుడు నేను పిలిస్తే మరలా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ వస్తాడు, మన ఇండియన్స్ను కూడా కలుస్తున్నాడు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎందుకు? హోలీఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు వచ్చారు చారిటీ సిటీకి? 97, 2000 నుంచి బాంబే, ఢిల్లీ, మోదీ టైంలో కూడా హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ ఇవన్నీ తిరిగిన వాడే కదా. మీ అందరు ఫోటోలు చూశారు కదా. ఏంజెలినా జోలీ రోమ్ వచ్చింది, పాకిస్తాన్ వచ్చింది, ఇండియా వచ్చింది, ఎన్ని దేశాలు తిరిగింది. 100 మంది బాలీవుడ్ స్టార్స్, హాలీవుడ్ స్టార్స్ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నవారే కదా. దాని గురించి పెద్ద లెక్క ఎందుకు చెప్పుకోవడం? 11వ ప్రశ్న,
వై డోంట్ యు నో బాలకృష్ణ, సమాంత? ఐ డోంట్ ఫాలో మూవీస్. బాలకృష్ణ ఎవరు, సమాంత ఎవరు తెలియదంటే నాకు అసలు ఇండియాలో వారు ఫేమస్ కారో నాకు తెలియదు. నేనైతే ఎప్పుడు మూవీలు చూడడానికి టైం లేదు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనడంలో తప్పే ఉంది. మీడియా మిత్రులకి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడిగితే మీరు ఇంత స్మార్ట్ పీపుల్, అందులో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వారు, మీరు క్యూబా ప్రెసిడెంట్ ఎవరైనా అంటే మీరు చెప్పగలరా? ఒక్కరేనా? ఈరోజు క్యూబా ప్రైమ్ మినిస్టర్ ఎవరో చెప్పగలరా? చెప్పలేరు. వెనజువెలా ప్రెసిడెంట్ ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. టర్కీస్ ప్రెసిడెంట్ ఎవరైనా చెప్పగలరా? ఒక్కరైనా చెప్పండి, చెప్పగలిగితే. చెప్పలేరు. కాదు, అది సిరియన్ ప్రెసిడెంట్ అస్సాద్, టర్కీస్ ప్రెసిడెంట్ ఎర్డోగాన్. చూసారా? ట్రై చేశారు, చెప్పలేకపోయారు. చెప్పలేకపోయినంత మాత్రం మీరు చిన్నోళ్ళు కారు. 196 ప్రెసిడెంట్లకి అంతవరకు ఎందుకు? జార్జ్ బుష్ని అడిగారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే 2000లో, వాజ్పేయిని చెప్పలేకపోయాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ పేరంటే చెప్పలేకపోయాడు. మీరు ఇంటర్వ్యూలు చూసుంటారు. అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జార్జ్ బుష్ ప్రైమ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక ప్రెసిడెంటే ఇతర ప్రెసిడెంట్ల పేరు చెప్పలేకపోయారు. నేను కనుక అందరి పేర్లు చెప్తాను. చిన్న చిన్న యాక్టర్స్, లోకల్ ఎమ్మెల్యేల పేర్లు నాకు తెలియపోవచ్చు. దాని మాత్రాన్ని క్రిటిసైజ్ చేయడం మంచిది. ఇవెందుకు నేను అడ్రస్ చేశానంటే చాలా ఇంపార్టెంట్. మీడియా మిత్రులకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సత్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు, దానికి నేను చాలా వందనాలు చెప్తున్నాను. కొంతమంది అతి తక్కువైన సోషల్ మీడియా కొందరు వాళ్ళు యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదించడానికి నా పేరు చెప్తే చూడండి, పవన్ కళ్యాణ్ అదే 99 టీవీలో ఆ రోజు ఏదో కామెంట్ చేస్తే 1200 మంది వాచ్ చేశారు. అదే నేను బాలకృష్ణ ఎవరని అదే 99 టీవీలో వాచ్ చెప్తే 20 లక్షల మంది వాచ్ చేశారు. రాహుల్ గాంధీ ఆ రోజు, నరేంద్ర మోదీ ఆ రోజు లైవ్ కవరేజ్లు ఇస్తుంటే 1500, 2000 మందిని వాచ్ చేశారు. అదే నాకు ఒక పెద్ద ఛానల్ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే దాదాపు 23 లక్షల మంది వాచ్ చేశారు. అంటే నాకున్న ఫాలోయింగ్ ఇది అని, అది దేవుని కృప అని, నాలో ఏం పెద్ద ఇది లేదు, మీ అందరి ప్రార్థనలు దేవుని కృప అని చెప్పుకోవడానికి తప్ప 1000 రెట్లు వీళ్ళకంటే నాకు ఎందుకు ఫాలోయింగ్ ఉంది? అది నేను చేసిన సేవలు, మీరు చేసిన ప్రార్థనలు. నాకున్న డబ్బంతా నిస్వార్థంగా మన రాష్ట్రంలో ఉన్న 25,000 మంది గ్రామాలకి, తెలంగాణలో ఉన్న 18,000 గ్రామాలకి, ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకి పనిచేశాను. కాబట్టి ఏ రాష్ట్రానికి వెళ్ళినా నా సహాయం అందుకోలేని వారు ఎవరు లేరు. తప్పు నాదే. అప్పుడు ప్రెస్ మీట్లు చెప్పలేదు, ప్రెస్ మీట్లు పెట్టలేదు, నేను ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. నాకు 8 మంచి ఏరోప్లేన్లు, ప్రపంచంలో ఏ మానవుడికి లేని ఏరోప్లేన్లు, 2 747లు ఉన్నా, 3 హెలికాప్టర్లు ఉన్నా, 5 స్పెషల్ ఫ్లైట్లు ఉన్నా చెప్పుకోలేదు. చెప్పుకోవడానికి అవసరం లేదు, టైం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? ఈ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. కొత్తగా యంగ్ జనరేషన్కి నన్ను తెలియని వారు కనుక. కానీ తెలివైన వారు గూగుల్ చేసి ఇంటర్నెట్ చూస్తే ప్రతి బ్రదర్ అన్నారు అస్సాద్ అని. సిరియన్ ప్రెసిడెంట్ అస్సాద్తో నా ఫోటో చక్కగా ఉంటుంది. ఆయన ఒక తమ్ముడు లాంటాడు నాకు. యుద్ధాలు ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. ఆయన నా మాటలు బాగా వింటాడు. అనేక మంది ఇండియన్ ఎంపీలు తీసుకెళ్ళాను. ఇప్పుడు కిరణ్ రిజిజు ఉన్నాడు కదా, హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్, నాతో వచ్చాడు అప్పుడు ఒక ఎంపీగా. ఇక్కడ వంగా గీత ఉంది కదా, ఇప్పుడు పిఠాపురంలో ఎమ్మెల్యే కంటెస్ట్ ఆవిడ వచ్చింది ఒక ఎంపీగా. అనకాపల్లి చలపతిరావు అనే ఎంపీ, ఎర్రంనాయుడు గారు చనిపోయారు. బతుకున్న వాళ్ళందరూ వీళ్ళు చెప్తారు. అనేకులు ఇలాంటి వాళ్ళు, పిఏ సంగమా మొదలుకొని, దేవగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని, వీళ్ళందరూ ఈ దేశాలన్నీ నా సొంత ఫ్లైట్లో తిరిగిన వారే. వాళ్ళు మీరు వెళ్ళాలి, ఇంటర్వ్యూ చేయాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీరు పట్టుకోవాలి, జగన్ని మీరు పట్టుకోవాలి, పవన్ని మీరు పట్టుకోవాలి. మీడియాలో పాలుగారు ఇంత ఛాలెంజ్ చేస్తుంటే మీరు ఎందుకు డిబేట్కి రావట్లేదు? మీకు చేత కాదా డిబేట్ చేయడం? మీలో సత్యం లేదా డిబేట్ చేయడానికి? మీకు నాలెడ్జ్ లేదా? మీరు ఎందుకు మీడియా ప్రశ్నలకు, నేను ఆయన 100,000 ప్రశ్నలకు జవాబు చెప్తారు, మీరు ఎందుకు ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతున్నారు?
మీలో చీకటి ఉండబట్టి, మీలో సత్యం లేదని కాబట్టి, మీకు మాట్లాడడం చేత కాబట్టి, మీరు అవినీతి పరులని రుజువు అయిపోయింది కాబట్టి. నీతి పరులైతే, ఎడ్యుకేటెడ్ అయితే, నాలెడ్జ్ ఉంటే, అభివృద్ధి చేయాలని కోరుకుంటే రాష్ట్ర బడ్జెట్ విషయం మాట్లాడదాం, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం. రాష్ట్రంలో 40 లక్షల ఉద్యోగాలు మీరు ఎలా చేస్తారు, నేను ఎలా చేస్తాం, డిబేట్ చేద్దాం. రైతులకు 1,00,000 కోట్లు మీరు రుణమాఫీ చేయలేపారు, నేను అన్ని అప్పులు 2 లక్షల కోట్లు ఒక సంవత్సరంలో ఎలా తీర్చగలను, లేదా ఇంకా 6 మంత్స్లో ఎలా తీర్చగలను నేను చెప్తాను. ప్రజల్ని డిసైడ్ చేయమనండి డిబేట్ చేసి. ఏం తెలుగు ప్రజలు మూర్ఖులా? అమెరికా వాళ్ళకంటే తెలివైన వాళ్ళు. 150 దేశాల్లో డిబేట్లు జరుగుతున్నాయి, మనకెందుకు జరగకూడదు? కనుక మీడియా ఓనర్స్, మీడియా మిత్రులు వాళ్ళని డిమాండ్ చేయండి, డిబేట్కి పిలవండి. వాళ్ళు రాలేదంటే ఎవరు వాళ్ళకు ఓట్లు వేయకండి, ప్రజాశాంతి పార్టీనే గెలిపించుకోండి. నెక్స్ట్ 24 అవర్స్లో ప్రతి ఒక్కరూ ప్రజాశాంతిపార్టీ.orgకి వెళ్ళి కొత్త కోఆర్డినేట్లు చేరండి. ప్రతి గ్రామం నుండి మిమ్మల్ని అందరినీ నేను మీ నియోజకవర్గం వచ్చినప్పుడు కలుస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 నియోజకవర్గాలు తిరిగారు మంచి ఓపికతో. నేనైతే రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాలు ప్లాన్ చేసుకున్నాను. మార్చి 1 నుండి ఏప్రిల్ 20, 50 రోజులు. 53 అయితే 150, 54 అయితే 200. ఉన్న నియోజకవర్గాలు 175 కాబట్టి ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు పెడుతున్నాం. ఏప్రిల్ 20 కల్లా అన్ని నియోజకవర్గాల సభలు కంప్లీట్ అయిపోతాయి. స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. మాకు 175 నియోజకవర్గాల్లో 78,000 మంది కోఆర్డినేటర్లు ఉన్నారు. ఒక నియోజకవర్గానికి 4 మండలాలు, దాదాపు 120 గ్రామాలు. ప్రతి గ్రామానికి ఇప్పుడు మనకు 250 నుండి 491 మంది ఒక నియోజకవర్గంలో, అంటే ఒక గ్రామానికి 3-4 కోఆర్డినేటర్లు ఇప్పుడు ఉన్నారు. అంతా స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. నేను నియోజకవర్గాలకు దిగడం మాత్రమే మిగిలింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.